నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. బసంతనగర్లో మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి పరికపండ్ల నరహరి స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్, జానపద కళా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. నరహరి తండ్రి స్వర్గీయ పరికపండ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం ఈ క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీల్లో 16 జట్లు పాల్గొనగా ఫైనల్స్లో ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ మేడారం కరీంనగర్ జట్ల మధ్య జరగగా మేడారం జట్టు విజయం సాధించింది. విజేతగా నిలిచిన జట్టుకు ప్రముఖుల చేతుల మీదుగా 50,000 రూపాయల నగదు తో పాటు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో నరహర్తో పాటుగా నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణరావు, తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకలాభరణం కృష్ణ మోహన్, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరవీణ పాని రమణమూర్తి, రుక్మాపట్ల నరసింహస్వామిలకు ప్రముఖుల చేతుల మీదుగా సరస్వతి పుత్ర బిరుదు ప్రదానం చేసిన నరహరి యూట్యూబ్ కళాకారులను ఘనంగా సన్మానించారు. అనంతరం యూట్యూబ్ జానపద కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. What? Okay. Take the referees. Respected the coach manager. Please. ల్యాండ్ అక్విజిషన్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించారు మన నరహరి గారు. అది One, two, three. You're shouting and ఒకసారి. Okay, sir. ఎవరు 16 జిల్లాల ఆధ్వర్యంలో ప్రముఖ గ్రహీతగా గౌరవించబడ్డారు. ఆయన గానం చేసిన హరికథల ఆడియోలు సీడీల రూపంలో ఆచార్యులుగా ఆయన విశేష సేవలు అందిస్తున్నారు. సంగీతం ఒక విజ్ఞాన రూపమే కాదు, ఆధ్యాత్మిక మవీనపాణి అకాడమీ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ద్వారా లభ్యమవుతున్నారు. చప్పట్లు కొట్టండి. మనకి ఎంతో గర్వకారణం. ఈ రోజు మన రిక్వెస్ట్ మేరకు మన ఊరు వచ్చినారు. తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్పర్సన్ అలాగే ఎంతో ఫేమస్ ఈ సాంగ్ గడ్డం రమేష్. ఓకేనా, రెడీ? Thank you.
ఒడ్లకొండ అనిల్ కుమార్ గారు, గైదల్ సభ్యులకే శనిగారు బాజీ గారు ఉద్యమ నాయకులు శనిగార బాబ్జీ గారు. తర్వాత అలాగే చెల్లెలు లక్ష్మి, వారిని కూడా ఆలయ ఫౌండేషన్ యొక్క సత్కారాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాను. నా సుపరిచితుడు కూర్చున్నాం. పాటలు మరి ఏడున్నా తీరం ఎవరున్నా తీరం పడుతలే బాధైతోందే నీ ఆదిలో మనసంత మస్తు బరువైతోందే నీ ఆదిలో మనసంత పడతలే గోసున్నా తీరం పడతలే ఏడున్నా తీరం పడతలే ఎవరున్నా తీరం పడతలే బాధైతోందే నీ ఆదిలో మనసంత మస్తు బరువైతోందే నీ ఆదిలో మనసంత బాధైతోందే నీ ఆదిలో మనసంత మస్తు బరువైతోందే నీ దారి బొండస్తుండు దవ్వదా వస్తుండు దారితునా మోనితునా జోరు మీదస్తుండు కారు మీదస్తుండు తోలితునా పోని పోతున్నా దారి బొండస్తుండు దవ్వదా వస్తుండు దారితునా మోనితునా జోరు మీదస్తుండు కారు మీదస్తుండు తోలితునా పోని పోతున్నా దారి బొండస్తుండు దారితునా తోపు బొండస్తుండు ఓడితునా నాయరుగా పడుతుండు నా ముందు వింటుండు అందుకుని వంట వదాడు అని వస్తాడు బందేదనా బందమై సవ్వనా మురళి మల్లన్న కొలిసి ముస్తున్న కంట జోడే మమ్మ జైతదయ్యే యమలాడ రాజన్న కోడనే పెడతాను ఎమ్మడుంటే డోని ఓరాది దారి కొండస్తుండు దమ్మన వస్తుండు దారితునా ఓదుతునా జోరు మీదస్తుండు కారు మీదస్తుండు తోలితునా పోని ఊతుతునా. తెలంగాణ వస్తానంటే వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మన వంతు పాత్ర ఏంది అనే విషయాల మీద మా టీం అందరితో చర్చించిన తర్వాత ఈ ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వైద్య ఉపాధి అనే విషయాలు ఇందాక తమ్ముడు రమేష్ టి రమేష్ మొత్తం వివరించినారు. సో ఇదంతా ఏంటంటే పునర్నిర్మాణంలో మన భాగం, తెలంగాణ పునర్నిర్మాణంలో మన వంతు ఏంటి అనే దాని మీద నేను చేస్తున్నటువంటి ప్రయత్నం, మా టీం చేస్తున్నటువంటి ప్రయత్నం. మన దేశం చాలా గొప్ప దేశం, మన భారతదేశం చాలా గొప్ప దేశం. అటు ఉత్తర భారతదేశంలో పనిచేస్తున్నా, ఇటు దక్షిణ భారతదేశంలో వచ్చిన వాడి మూలాలు ఇక్కడ ఉండి అక్కడ ఉత్తర భారతదేశంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ వాళ్ళతో మమేకమై ఇక్కడి వాళ్ళతో ఎప్పుడూ మమేకమై ఉండడంతో పాటు మన భారతదేశం చాలా గొప్ప దేశం కాబట్టి గొప్ప దేశంలో పుట్టిన వాళ్ళమై మనం చాలా గర్వించాలి. మనం ఈ తెలంగాణ పుట్టిన వాళ్ళని ఇంకా బాగా గర్వించాలి. వీలైనంత వరకు మన వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కలిసి ప్రయత్నాలు చేయాలనే అంకిత భావం తప్ప సేవకు మళ్ళీ తిరిగి తీసుకునేటటువంటి ఒక ప్రతిఫలాపేక్ష లేకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎక్కడైతే పుట్టానో అక్కడ ఉన్నటువంటి స్నేహితులను గుర్తించుకోవడం. ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఎంత ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నాడు అనుకుంటున్నారు.
నేను బీసీ కమిషన్ చైర్మన్గా మధ్యప్రదేశ్ను సందర్శించినప్పుడు వారికి ఉన్నటువంటి గౌరవాన్ని చూసి నేను అప్రపడిపోయాను. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా నరహరి గారు అంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా అక్కడ గుర్తిస్తారు. ప్రధానమంత్రి గారి చేత పురస్కారం. మట్టి పరిమాణంలో, ఈ తెలంగాణ మట్టి పరిమాణంలో పుట్టినటువంటి వాడు కాబట్టి ఈ మట్టి భాషకు, ఈ మట్టి గాయకులకు, ఈ మట్టిలో పుట్టినటువంటి సాహిత్యానికి పట్టం కట్టాలని చెప్పి ఇవాళ ఇక్కడ కూర్చున్న పెట్టినటువంటి ఈ కళాకారులంతా ఎంత గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతమంది నరహరి సార్ అంటే తన బాధ్యత యాజ్ ఐఏఎస్గా ఎక్కడ చేసినా, ఏ పని చేసినా ఒక గుర్తింపు, ఒక కొత్తదనం, ఏదో సృష్టించాలని ఒక క్రియేషన్ ఆయన బ్లడ్లోనే ఉంది. కలెక్టర్గా, ఉత్తమ కలెక్టర్గా 3 సార్లు అవార్డులు, బేటీ బచావో బేటీ పడావో అనే ఒక సృజనాత్మకమైన స్కీమ్ని ప్రవేశపెట్టిన ఘనత నరహరి గారికి దక్కుతుంది. ఈరోజు ఈ మ్యాచ్ చూసిన తర్వాత నిజంగా ఈ గ్రామంలో జరుగుతున్నట్లు కనిపించలేదు, ఏదో స్టేట్ లెవెల్లో గేమ్ నడిచినట్లు అనిపిస్తూ ఉంది. క్షణ క్షణం ఆయన శరీరంలోని కణ కణం మాతృభూమి కోసం, తను పుట్టినటువంటి ఈ బసంత్ నగర్ గడ్డ కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల, పేద వర్గాల అభ్యున్నతి కోసం విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, క్రీడా రంగంలో కానీ, చివరికి ఈ మట్టిలో మాణిక్యాలని జానపద గళాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి జానపద కళాకారులను గుర్తించడంలో ఈయన ఈ రాష్ట్రానికే కాదు, ఒక ఐఏఎస్ అధికారిగా దేశానికే ఒక రోల్ మోడల్ గా నిలిచినందుకు నేను తమ్ముడిగా ఆయనను సన్మానం చేసుకోవాలి, నన్ను సన్మానం చేసుకోవడమా? ఎస్ యూత్, వాట్ యు కెన్ సే, ఐ యామ్ రైట్ ఆర్ రాంగ్? సో కాబట్టి ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ హరిహర దేవాలయంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుగుతూ ఉన్నాయి. శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా హరిహర దేవాలయం శివాలయం ప్రధాన అర్చకులు రాంపల్లి వామన్ శర్మ మాట్లాడుతూ హరిహర దేవాలయంలోని ఉమామహేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలను 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈరోజు 108 కలశాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే గణపతి హోమం, రుద్రహోమం కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ హరిశర్మ, సత్యనారాయణ శర్మ, సత్యప్రసాద్ శాస్త్రి, గంగాధర శాస్త్రి, ఆలయ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, ఇతర పక్షాల బాధ్యులు సంపత్రావు, గిరి, కొలిపాక మల్లయ్య, సుజాత, వెంకటరెడ్డి, కవిత తదితరులు ఉన్నారు. प्रत्यदेवता सहित चंद्रग्रहाय स्वाहा चंद्रग्रहाय नमः ओम अग्निर्मोर्धाय कगत्परिप्रयायम् अपामेरसिद्धे स्वाहा अग्निर्मोर्धाय कगत्परिप्रयायम् अपामरेतागो सर्वदे स्वाहा ओम शिवनाप्रदेवी भवा दक्षरानिवेशने ईशान सर्वसर्वा स्वाहा ओम क्षेत्रस्य वदनायं निदेव यामसे कामस्वं पोषयित्वा सर्वनायितुते स्वाहा प्रत्यदेवता सहित अंगार विग्रहाय नमः वेदन्तमेन स्वाहा इदं विष्णुभजक्रमे त्रयधार देवदो समूढस्य वामुद्रे स्वाहा हस्तदेवशावग्रह सहस्राक्षसहस्रवाद समोहन विश्वदोत्मा अत्यरिष्टदशात्मक स्वाहा प्रत्यदेवता सहित बुधग्रहाय नमः ओम बृहस्पते हरिहरदेवरः तिमद्राभिर्मजनेशो यद्धीरैतव समार्गमादुर्णन्दे विष्णु स्वाहा ओम बृहस्पते हरिहरदेवरः तिमद्राभिर्मजनेशो यद्धीरैतव सत्रदात्मादुर्णन्दे चित्रक स्वाहा ज्ञानं प्रथमं वर्षाभिधि वदुचवेयाः सौज्ञा उमा सविता सदस्यवनिवसस्यवः ఈరోజు మన జ్యోతి నగర్ కాలనీలో హరిహర దేవాలయంలో ఉండేటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో వార్షికోత్సవాలు
3 రోజులు అతి వైభవంగా జరుగుతున్నది. ఈ రోజు నాడు 108 కలశాల చేత ఉచ్చ విగ్రహాలకు మహా అభిషేకం అనేటువంటి జరిగింది. తదుపరి హోమాలు, గణపతి హోమం, సూక్తాలు, రుద్ర హోమం జరిగినాయి. తదుపరి నవ కలశాలు, బ్రహ్మ కలశ ప్రతిష్టాపన చేసినటువంటి ఆ కలశాలతోని క్షేత్ర పాలకులు బలిచ్చి బలిపర్యంత్రము పూర్ణావధి హోమం అనేటువంటిది జరుగుతుంది. తదుపరి భక్తులందరూ కూడా పాల్గొని అతి వైభవంగా ఈ సంవత్సరం చాలా వైభవంగా లోక కళ్యాణం కొరకై ఈ జ్యోతినగర్ కాలనీవాసులతో మనం నివసించేటువంటి ఆ విద్యుత్ శక్తి కర్మాగారం కూడా చాలా అభివృద్ధి కలగాలని, ఈ మున్సిపాలిటీ ఏరియాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా పాడి పంటల చేత అధిక వర్షాలు కురుస్తూ అంత సుఖంగా ఉండాలని చెప్పేసి వేద బ్రాహ్మణోత్తరుల చేత ఈరోజు సంకల్పం చేసి అందరూ సుఖ సంతోషాలు ఉండాలనే ఉద్దేశం చేత ఈ కార్యక్రమం విజయంగా జరిగింది. ఇంకా ఇప్పుడు పూర్ణావతి తదుపరి ఎన్ని కార్యక్రమం చేసినా కానీ అన్నదానం అనేటువంటి లేకుంటే చాలా ఎదుగుతుంది. కాబట్టి అన్నదాన కార్యక్రమం కూడా 12:30 నుంచి మా ఒక ఈరి గారు రామగుండం పట్టణంలో రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో ఖచ్చితంగా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాధు రమేష్ పటేల్, సింగం కిరణ్ గౌడ్, పల్లికొండ రాజేష్, కలువల మల్లేష్, అరుముల నాగరాజు, అరుముల ప్రసాద్, గొట్టె శ్రీనివాస్, ఎండి అహ్మద్ పాషా, గుర్ర మంజయ్య, మాదినేని వెంకటేష్, సాదుల శివ, సుందిల్ల సదానందం, కాంపెల్లి సాగర్, ఎండి యూసుఫ్ ఖాన్, వడ్డెపల్లి రాజు, కల్వల మహేందర్, గొట్టె శంకర్ తదితరులు ఉన్నారు. సోదరుడు రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 1వ డివిజన్కు సంబంధించి ఒక ఫిజిషియన్ అలాగే ఒక కంటి డాక్టర్ను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారిని ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి పక్షాన అభినందిస్తా ఉన్నాం. గౌరవ డాక్టర్లు కూడా మా గోదావరిఖనికి చెందిన వారే, చాలా రోజుల నుంచి గోదావరిఖనిలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. పేదవాళ్లకు ఉచితంగా వైద్యం అందించాలనే సంకల్పంతో వారు ఇక్కడికి వచ్చి వారి సమయాన్ని కూడా కేటాయించి ప్రత్యేకంగా ఇంత శ్రమ తీసుకొని వచ్చినందుకు డాక్టర్లు ఇద్దరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుని ఏదైతే ఈరోజు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినో ఈ హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన పేద వాళ్ళందరూ కూడా మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్నపిల్లలు ఎవరికి కంటి సమస్యలు వచ్చినా లేకపోతే ఫిజిషియన్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా గౌరవ సోదరుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసేందుకు వాళ్ళు నిర్ణయం తీసుకోవడం చాలా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా అన్ని డివిజన్లలో ఏర్పాటు చేసే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తా ఉన్నారు. దాని ప్రకారం ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన 60 డివిజన్లలో కూడా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేందుకు మేమందరం కూడా సంకల్పంతో ఉన్నామనేది సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.